జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రమాదపు అంచున బాటసారులు. వరంగల్ జిల్లా నర్సింపేట పట్టణంలోని మెయిన్ రోడ్డు పక్కన మున్సిపాలిటీ ఆఫీస్కు కూతవేటు దూరంలో ప్రమాదం పొంచి ఉంది అని వార్డు ప్రజలు బాటసారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే పట్టణంలోని సగం ఏరియా మురికి నీరంతా డ్రైనేజీ ద్వారా కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన స్థలంలో నిల్వ అవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మోరీల పైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయటం వలన మురికి నీరంతా జామై అట్టి మురికి నీటిని మున్సిపాలిటీ సిబ్బంది తీయడానికి అక్కడున్న ట్రాన్స్ఫార్మర్లు దాని చుట్టూ ఉండే ఫెన్సింగ్ జాలీకి కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం పొంచి ఉన్నదని మున్సిపాలిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తతో కూడిన మురికి నీటిని శుభ్రం చేయడానికి తమ ప్రాణంతో చెలగాటమా అని భయపడుతున్నారు. ఇట్టి మురికి నీటిని మోరీల ద్వారా కాలువల్లోకి వెళ్లకుండా కరెంటు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ జాలి ఏర్పాటు చేయటం వలన వర్షపు నీటితో వచ్చిన చెత్త జాలీకి అడ్డుపడి వర్షపు నీరంతా మంచినీటి పైపులలో కలుషితం జరిగి నల్ల పైపుల ద్వారా ప్రజలకు వచ్చినటువంటి నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నామని, నీరంతా రోడ్లపైకి ప్రవహించి వాహనాలకు మరియు బాటసారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇట్టి మురికి నీటి నుండి స్కూల్ విద్యార్థులు నడుచుకుంటూ స్కూల్కు వెళ్లవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇట్టి స్థలంలోనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగినది. కరెంట్ షాక్ కొడుతుంది అనే భయంతో టాయిలెట్లను ఎవరూ కూడా ఉపయోగించడం లేదు. ఇట్టి సమస్యపై విద్యుత్ అధికారులు స్పందించి ఇక్కడ నుండి ఈ ట్రాన్స్ఫార్మర్లను పక్కనున్నటువంటి ఖాళీ స్థలంలోకి ఏర్పాటు చేయగలరని కోరుచున్నాం. నర్సంపేట మున్సిపాలిటీ ఎదురుగున్నవాడిన కాల్వ మొత్తం పొంగి నల్లా నీళ్ళకు పోతుంది. మళ్ళీ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ వేసి ఇతర జాలి కడితే వాళ్ళు తీయత్తలేదని మున్సిపాలిటీ సిబ్బంది అంటున్నారు. వీళ్ళు తీస్తలేరు. వాళ్ళు మొత్తం కట్టి హైవే రోడ్డు దాటుతున్నాయి అటు నీళ్ళు. ఒక చిన్నపాటి వర్షం పడ్డా హైవే రోడ్డు వచ్చేది వర్షాకాలం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇళ్ళలోకి పోయేంత వరకు పైకి పోతున్నాయి నీళ్ళు. దీన్ని దయచేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి దీన్ని తీసిపోయి లోపలికి ఇదంతా ఖాళీ జాగా ఉంది కదా, ఈ ఖాళీ జాగాలు వేసుకోవచ్చు. గవర్నమెంట్ జాగా అది.